ఈ యొక్క ఆదివార ఆరాధన కూడి చేరిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు నామంలో స్వాగతం తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ మనం దేవుని సన్నిధానంలో ఉన్నామని గుర్తెరిగి మన యొక్క జీవితాలని ఆయన చేతిలో పెట్టుకొని మన జీవితంలో ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నామో, మనం ఎటువంటి సమయాలలో మనం పయనం చేస్తున్నామో దేవునికి తెలుసు. కాబట్టి మన సమస్తము దేవుని చేతిలో పెట్టుకొని ఆయన నామాన్ని స్మరించి ఆయనను ఆరాధన పరుచుకుందాము. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేస్తాము. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మా గొప్ప రక్షక, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా, ఈ విధంగా కూడి నీ యొక్క సన్నిధానంలో నిన్ను ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ఈ యొక్క తరుణాన్ని బట్టి నీకే వందనాలు. ఎందరికో లేని ఒక గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేశారయ్యా. అందును బట్టి నీకే వందనాలు ప్రభువా. నాయన, ఈ యొక్క ఆరాధన ప్రారంభించుచుండగా ప్రభువా, మీరు మా మధ్య ఉండి ప్రభువా, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు లేచి నించున్నట్లయితే దేవుని మహిమపరుచుకుందామండి, ఆరాధన చేసుకుందాం. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అందరూ చెప్తామండి, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్. పాపముల నుండి విడిపించెను యేసుని నామము, పాపముల నుండి విడిపించెను యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించెను క్రీస్తు నామము. మన క్రీస్తు మన నరకం నుండి రప్పించాడు. నిత్య నరకాగ్నిలో అందరూ స్తుతులు తెలియజేసును. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, నామము. ఆయన నామానికే జయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషక్తుడైన క్రీస్తు నామము.
సమస్త బాధలన్నీ తొలగించును అభిషక్తుడైన క్రీస్తు నామము. అందరూ చెప్తామండి. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చెను శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చెను శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా అందరూ కలిసి పాడదామండి. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అవును, సాతాను పైన అధికారం ఇచ్చిన మన గొప్ప దేవుని మనం స్మరిద్దాం. బాధలతో బాధపడుచున్నావా? రోగాలతో కొట్టి మిట్టులాడుచున్నావా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నామమున జయమున్నది. యేసు నామములో నువ్వు పడుతున్న ప్రతి ఒక్క కష్టము ఆయన ఒక నామంలో తీయబయబడుతున్నదని నమ్ముచున్నావా? నమ్మితే ఈరోజు ఆయన దగ్గరికి రా, ఆయన చెంత చేరు. నీకు కలిగిన ప్రతి ఒక్క సమస్యను, నీకు కలిగిన ప్రతి ఒక్క బాధను ఆయన నామంలో ఆయన తొలగించేవాడు. గొప్ప శక్తి గలవాడై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు చాలంతే. క్రియలన్నీ ఆయన నీ ద్వారా జరిగిస్తాడు. ఈ పాట పాడుచునగా ప్రతి ఒక్కరూ మన స్థితి ఏంటో మనం గుర్తెరగాలండి. మనం పాపులమైనప్పటికీ, మనం దోషులమైనప్పటికీ, మనం ఎంత నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడని మనం మర్చిపోకూడదు. పాడదామా ప్రతి ఒక్కరూ, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించుతావు దేవా అని. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివై నా శాపమును తొలగించి ఆ సిలువలో రక్తమును కార్చి నాకు విజయం ఇచ్చి నన్ను రక్షించిన దేవా స్తోత్రం అంచు. మనం అందరము కూడా కలిసి పాటను పాడము. పాపము బాప నరరూపివైనావు, నా
శాపము బాప నలిగి వ్రేలాడితివి నా పాపము బాప నరరూపివైనావు నా శాపము బాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా సహించి నాశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు నా శ్రమలు సహించి నాశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు నన్ను నీలో చేర్చుకున్నావు నన్ను దాచియున్నావు. అవును ప్రభువా, మమ్మల్ని మీలో చేర్చుకున్నారు ప్రభువా. నన్ను నీలో చేర్చుకున్నావు మమ్మల్ని దాచి ఉన్న గొప్ప దేవా. నన్ను దాచియున్నావు. అందరూ కలిసి పాడుదామండి. హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. అవును ప్రభువా, మమ్మల్ని మీలో చేర్చుకున్నారు ప్రభువా. ఘోరమైన పాపులమైనప్పటికీ ప్రభువా మమ్మల్ని మీరు విడిచిపెట్టలేదు ప్రభువా. అత్యున్నత సింహాసనంపై ఐశ్వర్యుడై ఉన్న మా గొప్ప దేవా, ఈరోజు నాయన నీ పిల్లలు ఇక్కడ ఆరాధించడం మీరు చూస్తున్నారు ప్రభువా. నాయన మీరు మా మధ్య సంచారం చేస్తున్నారు ప్రభువా, మేము దాన్ని నమ్ముచున్నామయ్యా. ఎస్ ఫాదర్ గాడ్, వి బిలీవ్ దట్ యు ఆర్ దేర్ విత్ us, O Lord God. ఎస్ ఫాదర్ గాడ్, మా మధ్య ఉన్నారయ్యా, మా మధ్య సంచారం చేస్తున్నారు. మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావం యుగ యుగములు చెల్లుగాక ప్రభువా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును
ప్రేమా స్వరూపివి నీవే అందరూ చేతులు పైకి చెప్దామండి. హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రాలు, ఆలోచనకర్త నీకే స్తోత్రాలు ప్రభువా. మా జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవా నీకే వందనాలు, నీకే మహిమ. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణ స్తోత్రం స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. అందరూ కలిసి పాడదామండి. హల్లెలూయా 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 ఆమేన్. అవును ప్రభువా, మీరెంతో గొప్పవారయ్యా. ఈ దీనులమైన మమ్మలను ప్రభువా మీరు నాయన మా కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు ప్రభువా. మీ గొప్ప ప్రేమను బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. మీకు ఏమివ్వగలం ప్రభువా? ఏమిచ్చినా అది చాలదు ప్రభువా. ఈ యొక్క చిన్ని స్తుతి ఆరాధన నాయన నాయన మీ పాదాల చెంతకి చేర్చుకోండిమని యేసునామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూర్చోండి. ఇప్పుడు జ్యోతి అక్క వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. హల్లెలూయా.
వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా ప్రాణమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన
ఆరాధన నా యేసునికి ఆరాధన వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికి ఆరాధన హల్లెలూయా. Okay, praise the Lord. అందరికీ వందనాలండి. That's a great song by Sister Jyoti. We can close this fan also from here. Make it slow. మంచి పాట పాడి వినిపించారు జ్యోతివ గారు. And it shows that she has a love for God when she's singing. ఆ పాటలో మనకు ఏం కనిపిస్తుందంటే ఆవిడ దేవుడి పట్ల ప్రేమను కలిగి ఉన్నారని. And she wants to praise God by her singing and by her life also. తన జీవితం ద్వారాను తను పాడే పాట ద్వారాను దేవుడిని మహిమపరచాలని ఆవిడ ఆశపడుతుంది. Somebody like Kiran who knows the operators of the fan she only smiles. So Genesis chapter 5 verse 21. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. Genesis 5, make it slow. Okay, no problem. Genesis 5:21. ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనం. So Sister Srilata can read Genesis 5:21 to 24. ఆదికాండం 5వ అధ్యాయము 21 నుండి 24 వరకు శ్రీలత గారు మీరు చదవండి. Okay, put it on. It's very hot. Yes, so here it says that Enoch lived 65 years and gave birth to a child. అనోకు 65 సంవత్సరాలు తను జీవించి దాని తర్వాత ఒక పిల్లవాడికి జన్మనిచ్చినట్లుగా చూస్తున్నాం. And verse 23, Genesis 5:23 it says, and Enoch lived after that 365 years and Enoch walked with God in verse 24. అయితే దాని తర్వాత 365 సంవత్సరాలు తను బ్రతికి దేవుడితో పాటు ఆనోకు నడిచినట్లుగా వాక్యం మనకు చెప్తుంది. So today we'll learn about a personal walk with God. ఈరోజు వ్యక్తిగతమైన దేవుడితో నడవడిక గురించి నేర్చుకుందాం. God is calling all of us to have relationship with him. మనమందరిని కూడా దేవుడు ఆయనతో సంబంధం కలిగి ఉండాలని పిలుస్తున్నారు. Everyone, whether rich person, poor person, must walk with God. ధనికులైనా బీదవారైనా వాళ్ళందరూ కూడా దేవుడితో పాటు నడవాలి. Whether it is adult or whether it is child, they must walk with God. యవనస్తుడైనా చంటి బిడ్డ అయినా వాళ్ళు కూడా దేవుడితో నడవాలి. So Christianity is a personal relationship with God. క్రైస్తవత్వం అనగా దేవుడితో పాటు మనము వ్యక్తిగత నడవడిక కలిగి ఉండడం. Christianity is not only knowledge. క్రైస్తవత్వము అనేటువంటి క్రైస్తవ జీవితము కేవలం యేసుక్రీస్తు గురించి జ్ఞానము కాదు. We must know about God. We must know more and more about God. మనము ఇంకానూ దేవుని గురించి తెలుసుకోవాలి. But after the knowledge, you must walk with God as a friend of God. కానీ ఆయన గురించి జ్ఞానం పొందుకున్న తర్వాత ఆయన స్నేహితుని వలె మనం ఆయనతో నడవాలి. Many people
want only the blessings of God, but they do not want relationship with God. ఎంతో మందికి దేవుడు ఇచ్చే దీవెనలు కావాలి కానీ ఆయనతో పాటు ఒక సంబంధం అనేటువంటిది ఇష్టపడరు. If we only want blessings of God and not friendship, then it grieves our Father. దేవుడిని దీవెనలు మాత్రమే కోరుతూ ఆయనతో స్నేహం కలిగి ఉండకపోతే అది మన తండ్రిని బాధపరుస్తుంది. And so one day the Father will stop the blessings because we are sinning with the blessings. మనము దొరికే ఆ ఒక దీవెనతో పాపం చేస్తున్నాం కాబట్టి మన తండ్రి ఆ దీవెనలను ఒకరోజు ఆపివేస్తారు. So our God is not going to be mocked. He is not going to be happy just blessing us. అయితే కేవలము మనల్ని దీవిస్తూనే ఉండడము తండ్రి యొక్క కోరిక కాదు, అందులో ఆయన సంతోషించరు. The purpose of God blessing us is so that there will be friendship with Him. ఎందుకంటే దేవుడు మనల్ని దీవించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయనతో పాటు మనకు స్నేహబంధం ఉండాలి. The Father will give you many things, but are you going to be in a relationship with Him? తండ్రి మనకు ఎన్నో విషయాలు సమకూర్చొచ్చు, అయినప్పటికీ ఆయనతో ఒక సంబంధాన్ని మనము ఆశిస్తున్నామా? So here we see Enoch. He is the only person in Genesis 5 who walked with God. ఆదికాండము 5వ అధ్యాయం మొత్తం చదివితే కనుక ఆనోకు ఒక్కడే మాత్రం ఆయన గురించే మాత్రం ఆయన దేవుడితో నడిచారు అని రాసింది. Our first parents, Adam and Eve, they had great opportunity to walk with a visible God. అయితే మన మొదటి తల్లిదండ్రులు ఆదాము అవ్వలకు దొరికిన ప్రత్యేకమైన అవకాశం ఏంటంటే దేవుడు వాళ్ళకి కనిపించారు, ఆయనతో పాటు వాళ్ళు కలిసి నడవచ్చు. God was visibly appearing to them. ఎందుకంటే వాళ్ళకు కనిపించే విధానంలో దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. He was coming in some form to meet them every time, but they lost the friendship with God. ఒక రూపంలో వాళ్ళతో వచ్చి ప్రతిసారి మాట్లాడినప్పటికీ కూడా ఆయనతో సంబంధాన్ని వాళ్ళు చెడిపేశారు. Today we have to walk with God by faith with an invisible God. ఇప్పుడు దేవుడు మన సాధారణమైన కనుదృష్టికి కనిపించరు కాబట్టి విశ్వాసము ద్వారా నడుచుకోవాలి. So walking with God becomes challenging because we do not see God. ఇప్పుడు దేవుడు మనకు దృశ్య రూపంలో కనిపించరు కాబట్టి ఆయనతో నడవడిక కఠినంగా ఉంటుంది. But when you walk by faith, you are having a relationship with somebody who is unseen. అయితే విశ్వాసంలో నడవడం అనే దానికి అర్థం ఏంటంటే మనకు అదృశ్యమైన ఒక వ్యక్తితో పాటు మనము సంబంధం కలిగి ఉన్నాం. You are kneeling down in your room alone and talking to someone who is invisible. ఎవరైతే మనకు అదృశ్యముగా ఉన్నారో ఆ వ్యక్తితో మన గదిలో మోకాలు ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం. If the worldly people look at you, they will think you are a fool. ఒకవేళ లోకము మనల్ని ఆ పరిస్థితుల్లో చూస్తే మనల్ని వెర్రివాలుగా అనుకుంటాయి. Who are you talking to? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? But they will say this person is foolish, they are crazy. ఈ వ్యక్తి మూర్ఖుడు, తను వెర్రివాడు అని చెప్తారు. But you must have a personal walk with your God by faith. కానీ విశ్వాసము ద్వారా మన ఒక దేవునితో మనము వ్యక్తిగత సహవాసం నడవడిక కలిగి ఉండాలి. You must believe that His presence is with you in the room. ఆయన ఒక సన్నిధి మనతో పాటు మన గదిలో ఉంటుందని మనం విశ్వసించాలి. You must share your sorrows, you must share your troubles with your invisible God. మనకు కనిపించని అదృశ్యమైన ఆ దేవుడితో మన బాధను మన దుఃఖమును పంచుకోవాలి. For a person who has faith, the invisible God is a reality. ఎందుకంటే విశ్వాసములో నడిచే ఒక వ్యక్తికి అదృశ్యమైన దేవుడు కూడా నిజంగానే భావిస్తాడు. They know that wherever they go, their invisible God is with them. అంటే వాళ్ళు కలిగి ఉన్న దృఢమైన నమ్మకం ఏంటంటే వాళ్ళకు అదృశ్యమైన దేవుడు అయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ వాళ్ళతో ఉంటారని. And He speaks to them. He takes care of their troubles and problems. ఆ దేవుడు వాళ్ళతో మాట్లాడతారని, వాళ్ళ కఠిన పరిస్థితుల్లో వాళ్ళకు సహాయపడతారని వాళ్ళు కలిగి ఉన్న నమ్మకం. So walking with God is a challenge, but it is possible by faith. అయితే దేవుడితో నడవడం అనేటువంటిది మన ఎదుట ఒక సవాలులా ఉంటుంది, కానీ విశ్వాసం వలన అది సాధ్యము. You must be conscious of the presence of your God with you every day. ఎక్కడ వెళ్ళినా దేవుని ఒక సన్నిధి మన పాటు ఉంటుందని ప్రతిరోజు మనం గ్రహించే వారమై ఉండాలి. That is why when we are conscious of our God, we will not sin before our God. మన దేవుని యొక్క సన్నిధి ఉందని గ్రహిస్తూ ఉంటే ఆయన ఎదుట పాపము చేయము. The consciousness of God's presence brings the fear of God in our lives. ఎందుకంటే ఆయన సన్నిధి ఉన్నదని గ్రహింపు ఆయన ఒక భయమును మనలో కలిగిస్తుంది. The person who goes to the house after the church and watches TV, they are not conscious of God.
ఏ ఒక్క వ్యక్తి అయితే సంఘం ఆరాధన తర్వాత ఇంటికి వెళ్ళి టీవీ చూస్తూ ఉంటారో వాళ్ళకు దేవుని యొక్క సన్నిధి వాళ్ళు ఎరగట్లేదు, భయం లేదు. They are not knowing that God's presence is with them. దేవుని యొక్క సన్నిధి వాళ్ళతో ఉందని గ్రహించడం లేదు. They are not having faith that God is watching all the bad things they are doing. వాళ్ళు చేసే ప్రతి చెడు క్రియను దేవుడు దృష్టిలో చూస్తున్నారని చెప్పేసి వాళ్ళు విశ్వసించట్లేదు. Sometimes there are fightings in the house. God is watching them. కొన్నిసార్లు ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, దేవుడు దాన్ని కూడా గమనిస్తున్నారు. Sometimes the people are drinking and smoking. God is watching them. కొన్నిసార్లు ప్రజలు ఇంట్లో మద్యపానం సేవిస్తున్నారు, పొగ తాగడం అంటూ చేస్తున్నారు, దాన్ని కూడా దేవుడు గమనిస్తున్నారు. Sometimes you are speaking wrong things against people. You are complaining about problems. God is listening to that. కొన్నిసార్లు ప్రజల గురించి తప్పుడు రీతిలో మనం మాట్లాడుతున్నాము, మనం ఫిర్యాదులు చేస్తున్నాము, దేవుడు అది కూడా గమనిస్తున్నారు. So more and more the presence of God will leave our church and our house. ఆ విధంగా కొనసాగితే మన సంఘమును మన ఒక ఇంటిని దేవుని ఒక సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. When we are not conscious of our God, then we give more priority to the flesh. దేవుడు మనతో ఉన్నాడనే గ్రహింపు మనకు లేకపోతే మన శరీర క్రియలకు ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉంటాం. And we listen to the voice of devil. అపవాది చెప్పే ఆ ఒక స్వరమును, ఆయన స్వరమును వింటూ ఉంటాం. And the presence of God which was with us, he leaves us. అయితే మనతో పాటు ఉండే దేవుని యొక్క సన్నిధి నెమ్మదిగా మనల్ని విడిచిపెడుతుంది. And more problems and more troubles come into our life. అలా జరిగితే ఇంకా సమస్యలు, ఇంకా కఠినమైన పరిస్థితులు మన జీవితంలో సంభవిస్తాయి. Because we are not fearing the presence of God with us. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి మనతో ఉందనే ఆ ఒక భయము మనకు లేదు. God is not going to abide with anyone who does not respect him and fear him. ఎవరైతే దేవుడి ఎడల భయభక్తి కలిగి ఆయనకు తగిన సమ్మానాన్ని ఇవ్వరో అటువంటి వ్యక్తితో దేవుడు నివసించడానికి ఆశపడరు. So walking with God must not only be by faith in an invisible God, but also have fear of God in your lives. అదృశ్యమైన దేవుని నందు విశ్వాసములో నడవడమే కాకుండా భయభక్తితో కూడా మనం నడవాలి. Don't let the flesh come and captivate your heart for worldly lusts. మన శరీర క్రియలు ఈ లోకపు సుఖభోగాలు చూసి దాని కొరకు ఒక దురాశ కలిగి ఉండేలా చేయకూడదు. The person who loves God will get rid of their flesh. ఏ ఒక వ్యక్తి అయితే దేవుని నిజంగా ప్రేమిస్తున్నాడో ఆయన తన శరీర క్రియలను తీసివేస్తాడు. The best relationship in this world is not marriage. It is between you and God. అన్నిటికంటే శ్రేష్టమైన సంబంధము ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది వివాహ జీవితం కాదండి, కానీ దేవుడితో పాటు మనకున్న సంబంధం. Many people think marriage is the best relationship, but once they get married they say, "Arey, I pray you don't get married." అయితే చాలా మంది ప్రారంభంలో అనుకుంటారు వివాహమే మంచి సంబంధం అని, కానీ వివాహమైన కొన్ని రోజుల తర్వాత నువ్వు పెళ్లి చేసుకోకు అని ఇతరులకు సలహాలు ఇస్తారు. They realize that that is not the best relationship. ఎందుకంటే తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అది శ్రేష్టమైన సంబంధము కాదు అని. Best relationship is between you and your God. శ్రేష్టమైన సంబంధము మనకు దేవునికి ఉన్న సంబంధము. When you have good relationship with God, your marriage, your friendship, your church life, everything will be good. ప్రథమంగా మనకు దేవుడితో పాటు మన సంబంధము సరైనదిగా ఉంటే కనుక మన వివాహము, మన స్నేహ సంబంధము అన్ని కూడా చక్కగా ముందుకెళ్తాయి. Some people think best relationship is with children, having children. కొంతమంది ఏమనుకుంటారంటే పిల్లలను కంటే ఆ సంబంధము శ్రేష్టమైనది అనుకుంటారు. Initially children are good, but when they become big they start hitting their parents. ప్రారంభంలో పిల్లలు చూడడానికి బానే ఉంటారు, బుజ్జిగా ఉంటారు, కానీ దాని తర్వాత తల్లిదండ్రుల పైన చేయెత్తుతారు. I know one family, they love their children very much. ఫాస్ట్ గారికి ఒక కుటుంబం తెలుసు, పిల్లలంటే చాలా ప్రేమించేవారు. But after some time when the child became big, they put their parents in old age home. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బిడ్డలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులను వాళ్ళు ఈ యొక్క వృద్ధాప్యులకు సంబంధించిన గృహంలో చేర్చారు. They didn't care for their parents to take care of the parents. వాళ్ళ వృద్ధాప్య సమయంలో వాళ్ళే దగ్గరుండి చూసుకోవాలనే బాధ్యత వాళ్ళలో లేదు. Parents gave their life for the children, but the children did not value the parents. తల్లిదండ్రులు పిల్లల కొరకు జీవితం అంతటిని త్యాగం చేస్తారు, కానీ ఆ పిల్లలు వాళ్ళకి తిరిగా విలువనివ్వరు. So earthly attachments, whether it is with your spouse, with your children, with your job, it is all going to disappoint you one day. ఈ భూలోకంలో ఉన్న దేన్నైనా, లేక మన వివాహిక జీవితం అయినా, లేకపోతే పిల్లలైనా, ఈ యొక్క ఉద్యోగం అయినా ఒక రోజు మనల్ని నిరాశపరుస్తాయి. And so we must not be attached to anyone outside of God. దేవుడు లేకుండా, దేవుణ్ణి బయట మనం దేనికి కూడా అంటుకట్టబడి ఉండకూడదు. Teach your spouse the things of God.
భర్తకైనా భార్యకైనా దైవిక విషయాల గురించి నేర్పించాలి. Pray for your spouse to come to know God. అయితే మన ఒక భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. Teach your children the ways of God, మన పిల్లలకు దైవ మార్గములను మనం బోధించాలి. so that your children can grow in the fear of God ఎందుకంటే దాని ద్వారా పిల్లలు దైవ భక్తిలో ఎదుగుతూ ఉంటారు. and learn how to have friendship with your God. అయితే మన దేవునితో సహవాసము స్నేహము ఎలా కలిగి ఉండాలో నేర్చుకోవాలి. Wrong understanding of the right relationship can spoil our future. సరైన సంబంధము కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది మన భవిష్యత్తును పాడు చేస్తుంది. So today you have understood the best relationship is between you and your God personally. అయితే ఈ రోజు మనం అర్థం చేసుకుంటాం అన్నిటికంటే శ్రేష్టమైన సంబంధం అంటూ ఏదైనా ఉందంటే అది మనము దేవుడితో పాటు కలిగిన వ్యక్తిగత సంబంధము. Enoch walked with God alone. ఆనోకు చూసుకున్నట్లయితే ఏకాంతంగా దేవుడితో ఒంటరిగా నడిచాడు. You also must not be concerned whether other people are walking with God or not. మనము కూడా ఇతరులు దేవుడితో నడుస్తున్నారా లేదా అని దాని గురించి చింతించేవారిగా ఉండకూడదు. I will walk with God if my husband is walking with God, if my wife is walking with God. నా భర్త లేదా నా భార్య ఆయన దేవుడితో పాటు నడుస్తేనే నేను నడుస్తాను. No, you must walk alone without wanting other people to follow you. వేరే వాళ్ళు మనల్ని వెంబడించాలనే ఆశ లేకుండా ఏకాంతంగా ఒంటరిగా దేవుడితో నడవాలి. Oh, my spouse is sinning, my friends are doing wrong things, I also will do wrong things. నా భాగస్వామి పాపం చేస్తున్నారే నా స్నేహితులు పాపం చేస్తున్నారే అంటూ నేను కూడా చెడు క్రియలు చేసుకుంటే కుదరదు. You honor God and God will honor you. దేవుడికి తగిన సమ్మానం మనం అందించినట్లయితే దేవుడు కూడా మనకు తగిన మర్యాదను ఇస్తారు. God will bring a blessing in your life. దేవుడు మన జీవితంలో దీవెనలు తీసుకొస్తారు. Other people may not have a heart to walk with God, but you do that with your God. ఇతరులు దేవుడితో పాటు నడవాలనే హృదయం కలిగి ఉండరేమో కానీ మనకు ఆ హృదయం ఉండాలి. And so don't also associate with God just for blessings. కేవలము దీవెనలు కావాలి అవసరత ఉందని దేవుడితో పాటు సంబంధాన్ని కుదిరించుకోకూడదు. Don't come to church for blessings. దీవెనల కొరకు సంఘానికి రాకూడదు. That is wrong thinking. ఎందుకంటే ఆ ఒక తలంపు కూడా చెడు తలంపు. Because our God is a God who will test you. ఎందుకంటే మన దేవుడు మనల్ని పరీక్షించే దేవుడుగా ఉన్నారు. He will test you with sufferings and problems in your life. శ్రమలతో సమస్యలు ఇటువంటి విషయాలు మన జీవితంలో తీసుకొచ్చి మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. Today there are many churches and many preachers on TV. ఈ రోజు ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతో మంది బోధకులు టీవీలో బోధిస్తున్నారు. They teach wrong things that God will bless you, God will take you to America. వాళ్ళేం నేర్పిస్తారంటే దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నారు, దేవుడు మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్తారని. God will give you salary of 1 lakh. 1,00,000 పైగా ఉండే జీతము ఆ ఉద్యోగము దేవుడు మీకు ఇస్తారు. These are wrong preachers. ఇవన్నీ తప్పుడు బోధకులు చూస్తున్నాం. Don't believe these things because our God is a God who will test you with problems. వాళ్ళని అలాగే నమ్మొద్దు, ఎందుకంటే సమస్యలు తీసుకొచ్చి మనని పరీక్షించాలనుకునేవాడు మన దేవుడు. Today you may decide to walk with God, but be ready for testings in your life. ఈ రోజు మీరు నిర్ణయం తీసుకోవచ్చు నేను దేవుడితో పాటు నడుస్తానని, అదే విధంగా పరీక్షలు వస్తాయి, దాని కొరకు సిద్ధపడి ఉండాలి. God tested Job's commitment to him. యోబు కూడా దేవుడితో పాటు కలిగి ఉన్న ఆ ఒక నిబంధనను దేవుడు పరీక్షించారు. When problems came in Job's life, Job was wondering why God is bringing problems in my life. అకస్మాత్తుగా సమస్యలు యోబు జీవితంలో వచ్చినప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని యోబు ఆశ్చర్యపోయాడు. God was testing Job to see whether Job loves God for blessings or who God is. అయితే ఆ సమయంలో దేవుడు ఆయనని పరీక్షించాడు. దేవుడిచ్చే దీవెనల నిమిత్తం యోబు దేవుడిని ప్రేమిస్తున్నారా లేకపోతే దేవుడు ఎవరై ఉన్నారో అందుకు ప్రేమిస్తున్నాడా? If God takes away things in your life, will you still walk with God? వస్తువులను మన జీవితం నుండి దేవుడు తొలగిస్తే మనం ఇంకాను ఆయనని ప్రేమించగలుగుతున్నామా? If God brings weakness in your health, will you still walk with God? మన ఆరోగ్యమును దేవుడు బలహీనపరిస్తే ఇంకా దేవుడితో నడుస్తామా? Paul had some problems in his body. పౌలుకు చూసినట్లయితే తన శరీరంలో ఎన్నో సమస్యలు ఉండే. And he's praying to God, God take away this problem. దేవా ఈ యొక్క సమస్యను నా జీవితం నుండి తొలగించమని వేడుకుంటున్నాడు. But God said, I will not take away this problem. I will give you my grace. కానీ దేవుడు తనకి ఇచ్చిన జవాబు ఏంటంటే ఆ సమస్యను నేను తొలగించను కానీ నా కృపను నేను నీకు తోడుగా ఇస్తాను. Sometimes we come to church and we think God will take away my problems, but God may say,
my grace is sufficient for you. కొన్నిసార్లు మనం ఇలా అనుకుని సంఘానికి వస్తాం, నేను సంఘానికి వెళ్తాను కదా, దేవుడు సమస్యలు తీసివేస్తాడని. కానీ దేవుడు మనతో చెప్పొచ్చు, నా కృప నీకు చాలును అని. You can still walk with God even though you have weakness and problems and trials in your life. బలహీనతలున్నా, పరీక్షలున్నా, లేకపోతే ఎటువంటి కష్ట పరిస్థితులున్నా అయినప్పటికీ కూడా మనం దేవుడితో నడవచ్చు. So to walk with God, you must get to know God. దేవుడితో మనం నడవాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి. And as you walk with God, it is up to God how he is going to bless you. మనము దేవుడితో నడిచే కొద్దీ అది దేవునికి ఇష్టము మనల్ని ఎలా దీవించాలో అని. David said, the Lord is my shepherd, I will not want anything else. దావీదు కీర్తనలో ఏం చెప్పాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి ఏది లేదు అని. But today we say, the Lord is my shepherd, I want all blessings to follow me. అయితే మనం ఏం చెప్తామంటే, యెహోవా నా కాపరి, ప్రతి దీవెన నన్ను వెంబడించాలని నేను ఆశిస్తున్నామని అంటారు. God, give me this, give me that. We have big list that we want from God. దేవా నాకు అది కావాలి, ఇది కావాలంటూ పెద్ద జాబితా ఆయన ముందు పెడుతూ ఉన్నాం. What if God does not give you all your needs and desires? Will you still walk with him? ఒకవేళ మన అవసరతలన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వకపోతే, మన కోరికలు నెరవేర్చకపోతే ఇంకా దేవుడిని వెంబడిస్తామా? But ending of Psalm 23, David said, goodness and mercy will follow me. అయితే ఆ ఒక 23 కీర్తన చివరిలో ముగింపులో దావీదు ఏం చెప్పాడంటే, దేవుని ఒక మేలు, ఆయన ఒక దయయు నన్ను వెంబడిస్తుందని చెప్పాడు. Starting of Psalm 23, David said, I don't want anything. 23 కీర్తనలో ఆయన ఏం చెప్పాడు, ఎలా ప్రారంభించాడు, నాకు ఏ కొదువ ఏ లేమి లేదు అన్నాడు. But Psalm 23, the ending, David said, goodness will follow me. కానీ ముగింపులో ఏం చెప్పాడంటే, దేవుని ఒక మంచితనము నన్ను వెంబడిస్తుంది అంటున్నాడు. Why David is believing that all good things will come in his life? అయితే దావీదు ఎలా నమ్మకం ఉంచగలుగుతున్నాడు మేలు మాత్రమే తనకు జరుగుతుందని? Because first we must correct our thinking. Our thinking must be that I don't want any blessings except to love my God. ఇక్కడ మొదటిగా మన ఆలోచనలు సరి చేసుకోవాలి. దేవుడు తప్ప నాకు ఇంకా వేరే ఏది అక్కర్లేదని మన ఆలోచనలు దృఢంగా ఉండాలి. If your attitude is correct, then the good things will follow you. ఒకవేళ మన వైఖరి దేవుడి ఎదుట సరిగా ఉంటే ఈ మంచి విషయాలన్నీ కూడా మనల్ని But వెంబడిస్తాయి. if your attitude is wrong, then good things will not follow you. కానీ మన వైఖరి దేవుని ఎదుట సరిగా లేకపోతే మంచి విషయాలు మనల్ని వెంబడించవు. So your attitude must be that whatever God gives me, I will accept. I will love him no matter what in my life. మనకు స్వభావము వైఖరి ఎలా ఉండాలంటే, దేవుడు నాకు ఏది ఇచ్చినా లేదా ఇవ్వకపోయినప్పటికీ కూడా నేను ఆయన్ని ప్రేమిస్తూ వెంబడిస్తాను. I will love you, God, and whatever you give me, I will accept it in my life. దేవా నేను ప్రేమిస్తాను, నువ్వు నా జీవితంలో జతపరిచినది ఏదైనప్పటికీ కూడా నేను దాన్ని స్వీకరిస్తాను. So walking with God must be with a correct attitude. అయితే దేవుడితో పాటు మనం కలిగి ఉండే ఆ నడవడి అనేటువంటిది సరైన వైఖరితో పాటు ఉండాలి. Not for wanting blessings. Blessings will follow you as you have correct attitude. దీవెనలు కోరుకొని దేవుని వెంబడించొద్దు. వైఖరి సరిగా ఉంటే దీవెనలే మనల్ని వెంబడిస్తాయి. And lastly, we must చివరిగా. walk with God to become like God. చివరిగా దేవుడితో పాటు మనము ఆయనను పోలి నడుచుకోవాలని, ఉండాలని మనం నడవాలి. What is the use of knowing God but you are not changing in your character? దేవుడి గురించి పెద్ద జ్ఞానం కలిగి ఉండొచ్చు, కానీ ఆయన లాంటి స్వభావము మనకు లేకపోతే ఏం ప్రయోజనం? If you are walking with the best person, you must become like that best person. ఈ లోకంలో అందరికంటే శ్రేష్టమైన మంచి వ్యక్తితో మనం నడుస్తున్నట్లయితే ఆ వ్యక్తిని వలె మనం ఉండాలి కూడా. How can you say you are a Christian and you are bearing wrong fruits? అయితే ఒక క్రైస్తవుడు అని మనల్ని గురించి మనం చెప్పుకొని మనం తీసుకొచ్చే ఫలము మాత్రం సరైనది కాకపోతే ఏం You ప్రయోజనం? are secretly drinking, you are secretly watching TV and wrong programs and cinema programs. How can you be a Christian? రహస్యంగా మద్యం సేవించడము, టీవీలు చూడడము, లేకపోతే తప్పుడు దృశ్యాలు చూడడము, అది క్రైస్తవత్వం ఎలా అవుతుంది? That means you do not want the character of God in your life. అంటే మన జీవితంలో దేవుని యొక్క లక్షణాలు మనం ఆశించట్లేదు. If you are walking with God, get to know him and become like him. దేవుడితో నడవాలంటే, మీరు నడుస్తున్నారంటే ఆయన గురించి తెలుసుకోండి, ఆయన వల్లే మారండి. That is a true Christian who loves God and shows God to others. అతడే నిజమైన క్రైస్తవుడు, దేవుడిని ప్రేమించి క్రియల ద్వారా క్రీస్తును బయలుపరిచేవాడు. We may be Christians, but we are showing
are the bad things of the devil to others. పేరుకు మాత్రము క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, కానీ చూపించే క్రియలు మాత్రము అపవాది సంబంధమై ఉండొచ్చు. We cannot be Christian devils. మనము క్రైస్తవులుగా అదే విధంగా అపవాదిలా జీవించలేం. We are Christians, but we are living like the devil. అనగా క్రీస్తు వారు వెంబడించేవారని చెప్పుకుంటున్నాము, కానీ అపవాది క్రియలు జరిగిస్తున్నాం. That is a wrong combination. That's a wrong title for Christians. అది సరైన జత కాదు. క్రైస్తవులకు ఆ బిరుదు తప్పు. Many believers are Christian devils. They don't walk with God and they don't manifest God. చాలా మంది విశ్వాసులు క్రైస్తవ అపరాధిగా ఉన్నారు, అంటే పేరు కలిగి ఉన్నారు కానీ ఆయనని వెంబడించరు. And so let us realize we must have personal walk with God. అయితే మనము తెలుసుకోవాలి, ఎరగాలి ఏంటంటే మనకు దేవుడితో పాటు వ్యక్తిగతమైన నడవడిక ఉండాలి. You must walk by faith with a God who you cannot see. మనకు అదృశ్యమైన దేవుడితో విశ్వాసంలో మనం నడుచుకోవాలి. Secondly, you must fear the presence of God with you. రెండవదిగా దేవుని యొక్క సన్నిధి మనతో ఉందని గ్రహించి ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలి. And you must become a friend of God to get to know him. మూడవదిగా ఆయనని తెలుసుకునే నిమిత్తము ఆయన స్నేహితుల వలె మనం మారాలి. And be faithful to God in the trials and problems in your life. కష్టాలు ఎదురైనా, సమస్యలు వచ్చినా దేవుని ఎడల నమ్మకమైన వారిగా మనం ఉండాలి. Understand that you must have right attitude with your God in your problems. మనకు కష్ట పరిస్థితుల్లో కూడా మన వైఖరి సరిగా ఉండాలని అర్థం చేసుకోవాలి. Don't walk with God for blessings. దీవెనల కొరకు మాత్రమే ఆయనని వెంబడించొద్దు. Walk with God for who God is, and blessings will follow. దేవుడు ఎవరై ఉన్నారో దాని కొరకు ఆయనను మనం వెంబడిస్తే దీవెనలు మనల్ని వెంబడిస్తాయి. And lastly, become like God. The way God wants you to become like him, become like God. చివరిగా దేవుడు ఏ విధంగా మనం ఉండాలని, ఆయనను పోలి ఉండాలని ఆశపడుతున్నారో ఆ విధంగా మనం మారాలి. And one day in the future, God will honor you and give you his glory. అప్పుడు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో దేవుడు మనల్ని ఘనపరిచి మనల్ని సన్మానించి మహిమతో నింపుతూ ఉంటారు. Let us all have a personal walk with God. మనమందరం కూడా దేవుడితో వ్యక్తిగతంగా నడిచేవారిగా ఉందాం. Amen. ఆమేన్. Thank you. Now we will sing a communion song and we'll have partake of the communion together. ఇప్పుడు పాట పాడుతుండగా ప్రభు బల్ల అనేటువంటిది అందరికీ కూడా పంచిపెడుతుంది. కార్చెను యేసు రక్తము సిలువలో నాకై కార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు
తండ్రితో యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము సిలువలో నాకై కార్చెను యేసు రక్తము సిలువలో నాకై కార్చెను యేసు రక్తము. అందరూ లేచి నిల్చోండి. Let's all stand. ఈ సమయంలో ప్రభు బల్ల అనేది మనం ఒక కార్యక్రమాల్లో పాల్గొందాం. As we are going to partake the Lord's Supper, let's all stand and let's all honor our God. మొదటిగా ఈ యొక్క కార్యంపై కొన్ని విషయాలు నేర్చుకుందాం. Let us learn some things about this Lord's Supper. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 Corinthians chapter 11, 23వ వచనం. verse 23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఈ యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారికి అప్పగింపబడినటువంటి రాత్రి ఈ యొక్క రొట్టె అనేది అందించడం జరిగింది తన శిష్యులకి. అయితే మనమందరం కూడా దేవుడు ఇది ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ఈ యొక్క నిబంధన చేసి ఉన్నాడు ఆయన ఒక రక్తం వలన. అయితే ఒక వచనం ప్రకారంగా మనము ఒక రొట్టెను మనం భుజించే ముందు అందరం ప్రార్థన చేసుకుందాం. సో అయితే ఈ యొక్క విషయాలు అనేవి మనము నేర్చుకున్న వారం అయితే ఈ యొక్క ప్రభు బల్ల అనేది యేసుక్రీస్తు వారిని మనము గుర్తు చేసుకోవాలి. ఆయన మన కొరకు చనిపోయి ఉన్నారని దేవునికి మనము ఆయన ఒక కుమారుడు మన కోసము దేవుడు మన పాపల నిమిత్తము అర్పించి ఉన్నాడు కనుక మనము దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేవారు ఉండాలి. చాలామంది చర్చికి వస్తుంటారు కానీ ఆయన ఒక కార్యం అనేది తెలుసుకోలేని వారు ఉన్నారు. క్రీస్తు మన కొరకు ఏమి చేసి ఉన్నారనేది మనం నేర్చుకునేవారిగా ఉండాలి. అయితే రొట్టె అనేది యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యమై ఉన్నది. అలాగే ద్రాక్షరసము అనేది యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యమై ఉన్నది. చాలామంది దీని పట్ల హేళన చేస్తూ ఉంటారు. అది నిజమైన యేసుక్రీస్తు యొక్క శరీరమా, ఆయన ఒక రక్తమా అంటుంటారు. కాదండి. అయితే దీన్ని దేవుడు మనకి ఒక సాదృశ్యంగా ఇవి మీరు చేయమని మనకు అప్పగించున్నాడు. అయితే మనము ఈ యొక్క రొట్టెను మనం ఎప్పుడైతే తింటామో, ద్రాక్షరసము ఆయన ఒక రక్తం అయితే ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు మనము ఆయనతో సహవాసం కలిగి ఉన్నవారముగా మనం ఉంటాం. అయితే దీన్ని మనము ఆవిధేయులుగా మనము పాల్గొనకూడదు. చాలామంది సహజంగా పాల్గొంటుంటారు. అయితే అలా కాకుండా మన యొక్క పాపములు అనేవి ఒప్పుకొని ఆ తర్వాత విధేయతతో ఈ యొక్క కార్యం అనేది మనం చేసేవారుగా ఉండాలి. అయితే మొదటిగా మనము ప్రార్థన చేసుకొని ఈ యొక్క రొట్టెను మనం భుజిందాం. పరిశుద్ధుడవైన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, మా కొరకునైనా నీ శరీరాన్ని మాకు ఇచ్చి ఉన్నందుకు వందనాలయ్యా. దేవాని యొక్క అద్వితీయ కుమారుణ్ణి మా కొరకు అర్పించినందుకు నీకు స్తోత్రాలు. మా కొరకు శివారి బొట్టు కూడా ఈ యొక్క రక్తాన్ని కార్చినటువంటి నీ యొక్క కుమారుణ్ణి బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీవే నైనా
ఎంతగానో ప్రభా మేము ఇది మొదలుకొని ఇంకా దేవా నీ యొక్క రాకడ కొరకు ప్రచురించేవారుగా మమ్మల్ని చేయమని ప్రభా నీ యొక్క బిడ్డలుగా ఎంతగానో నీ ప్రతిరోజు కూడా మమ్మల్ని స్వీకరించి నీ మహిమ పొందుకోమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో అందరం కూడా రొట్టె భుజిద్దాం. అయితే ఇక్కడ ఇంకా 25వ వచనములో, ఈ యొక్క అధ్యాయంలో 25వ వచనములో, ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట అయిన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడేలా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడానికి చెప్పాను. ఆయన ఈ యొక్క రక్తం వలన కొత్త నిబంధన చేసి ఉన్నాడు. ఇదంతా కూడా మనం చేయాలి. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం పెట్టుకోవాలని యేసుక్రీస్తు వారు పదే పదేగా మనతో మాట్లాడుతున్నారు. అయితే మనము క్రీస్తుని తెలుసుకున్న మనం ఇతరులకు ఆయన గురించి చెప్తేనే మనం ఒక ఫలవంతమైన క్రైస్తవులుగా ఉంటాం. లేదు అంటే మనం ఇతరుల జీవితాల్లో మనం ఎటువంటి ఉపయోగం లేని వారుగా ఉంటాం. అయితే మనము దీన్ని మనం చేసేవారుగా ఉండాలి. ఎవరైతే ఈ యొక్క కార్యాన్ని పాల్గొని మళ్ళీ లోకం యొక్క ఆచారాలను, లోకం యొక్క క్రియలు చేస్తుంటారో వారు బలహీనతకి గురవుతూ ఉంటారు, రోగానికి గురవుతుంటారు. తర్వాత మరణం అనేది వారికి ఎదురయ్యేదిగా ఉంటుంది. సో మనము దీన్ని చేసి దాన్ని ప్రకారంగా జీవించడం అనేది దేవుడు మనల్ని సంతోషిస్తారు. అయితే ఆయన మనకు ఆ యొక్క రక్తాన్ని మన కొరకు ఇచ్చున్నాడు. దాన్ని మన ద్రాక్షరసము రూపంలో మనం అందరం కూడా స్వీకరిద్దాం. అయితే మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, నీకు వందనలయ్యా. దేవా, నీ యొక్క శరీరంలో ఒంటిలో ఉన్నటువంటి ప్రతి రక్త బొట్టు కూడా మా కొరకు కార్చావు. ఇదిగో ఎవరైతే ఈ యొక్క నిబంధన చేస్తారో వారు నాతో పాలివారై ఉన్నారని నీ చెప్తున్నావు. తండ్రి, నీకు వందనాలయ్యా. దేవా, నీవు మా పట్ల ఎన్నో శ్రమలు పొందావు, ఎన్నో అయా నిందలు పొందావు. దాన్ని బట్టి నీకు వందనాలయ్యా. దేవా, ఒక రోజున మేము అయా నీ అందు మేము కలుసుకొనుటకు మేము ఎంతో అయా ఆశ కలిగి ఉన్నాం. నాయన నీకు స్తోత్ర. తండ్రి, సమయంలో రక్తాన్ని దాసరక్ష రూపంలో మేము స్వీకరిస్తుండగా నీవే దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఇక్కడ అక్షరాసన మంచిదండి. ఈ యొక్క అధ్యాయం మనం అందరం కూడా చదివినట్టయితే ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోగలం. ఇక్కడ ఆ విధేయతగా మనము ఈ యొక్క కార్యక్రమం చేయాలని యేసుక్రీస్తు వారు మనకు తెలియపరుచున్నారు. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దేవుడిచ్చినందుకు వందనాలు తెలియజేసుకుందాం. ఆమేన్. థ్యాంక్ యూ. Before we collect the offering, we will see Malachi chapter 3. కానుకలు పట్టుకునడానికి ముందు మలకి 3వ అధ్యాయం చూద్దామండి. And verse 8. మలకి 3, 8వ వచనం. 8, 9 and 10. 8, 9, 10 వచనాలు కూడా. Maybe Sister Jyoti can read Malachi chapter 3, 8, 9 and 10. So here God is saying believers must give their tithes to God. ఈ వచనాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే విశ్వాసులు దేవునికి కానుకలను అర్పించాలని చెప్తున్నాడు. God gives us the power to get money. దేవుడు మనకి శక్తిని అనుగ్రహిస్తాడు మనము ధనము సంపాదించుకునేలాగున. Whatever money we get, 10% must be given to God.
మనం సంపాదించే సంపాదనలో కష్టార్జితంలో ప్రతి ఒక్క 10వ భాగం అనేది దేవునికి సన్నిధానికి వెళ్ళాలి. You cannot send the money to heaven. మనము ప్రత్యక్షంగా మన యొక్క మనీని, మన యొక్క డబ్బును పరలోకానికి పంపించలేము. In Malachi 3:10 is saying, bring your tithes to the church. Church is the house of God. మలాకి 3:10 ప్రకారము నీ యొక్క దశమ భాగం అనేది దేవుని సన్నిధానంలోకి తీసుకుని రావాలి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానము దేవుని యొక్క ఇల్లు కాబట్టి. So if we do not give our tithes, we will be cursed in verse 9. అయితే 9వ వచనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనము ఎప్పుడైతే ఆ యొక్క దశమ భాగం పట్టుకెళ్ళి ఇవ్వమో మనము శాపగ్రస్తులుగా మారుతాము. Curse means problems will come in our lives. ఆ యొక్క శాపం ఏమిటంటే మనకి జీవితంలో అనేకమైన సమస్యలతో మనం నిండిపోతాము. But in verse 10, if we give our tithes, God will bring blessing in our life. అయితే 10వ వచనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మన దశమ భాగం దేవుని సన్నిధానానికి తెస్తామో దేవుడు మనల్ని ఇంకనూ ఆశీర్వదిస్తారు. Small amount and big amount we must give to God and not rob him. అయితే మనం సంపాదించుకునే కష్టార్జితంలో తక్కువ మనం సంపాదించిన ఎక్కువ సంపాదించినా కూడా దేవునికి మనం ఇచ్చేవారిగా ఉండాలి. In Malachi 3:8 is saying, people are robbing me of tithes and offerings. అయితే ఇక్కడ మలాకీలో దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రజలు నా దగ్గర నుండి సొమ్మును దొంగలిస్తున్నారని చెప్తున్నాడు. So whatever money you get, whether it is by salary, it is by selling property, everything you must give to God. అయితే మనము మన యొక్క సంపద ఏ విధంగా అయినా ఉండనివ్వండి, మన యొక్క రాబడి ఏ విధంగా అయినా ఉండని, మన ఉద్యోగంలోని కానీ లేకపోతే మనకున్న వస్తువులు మనం అమ్మి లేకపోతే మన యొక్క భూములు అమ్మి ఏ ఒక్క విధంగా మనకు వచ్చిన వచ్చుబడి అయినా దానిలో 10వ భాగము దేవుని సన్నిధానానికి One lady I know one lady, she sold her house for a lot of money, but she did not give tithes to church. నాకు తెలిసిన ఒక స్త్రీ ఆమె తన యొక్క గృహాన్ని అమ్మవేసినది, ఎంతో డబ్బులు పొందుకున్నది, కానీ దేవుని యొక్క సన్నిధానానికి దశమ భాగం ఇవ్వలేదు. One truck came and killed her. అయితే ఒక ట్రక్ ద్వారా ఆమె మృతి చెందింది. She lost her life because she didn't give tithes to the church. అయితే దేవుని యొక్క మందిరంలో ఆ యొక్క దశమ భాగం ఇవ్వకపోవడం వల్ల తన యొక్క జీవితాన్ని కోల్పోయింది. Sometimes Christians, they give their tithes to other churches, which is wrong. అయితే కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారంటే వారు వెళ్ళవలసిన మందిరానికి దశమ భాగం ఇవ్వకుండా వేరే మందిరానికి ఇస్తారు. They see some preacher on TV and they give the tithes to that. That is wrong. అయితే టీవీలో ఏదో పరిచారకులు కనబడి వారికి వాళ్ళు ఇచ్చేవారిగా ఉంటారు. You give your tithes to God's house. This is your family. అయితే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో అది నీకు కుటుంబం కాబట్టి ఆ యొక్క మందిరంలో నువ్వు నీ యొక్క దశమ భాగం So ఇవ్వాలి. one reason why problems come for believers, because they do not give tithes to God. ఒక కారణము ప్రజల జీవితంలో, విశ్వాసుల జీవితంలో సమస్యలు రావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క దశమ భాగాన్ని దేవునికి ఇవ్వరు. So give your tithes correctly to this house of God where God has placed you. This is your family. అయితే ఇది నీ యొక్క సంఘమై ఉన్నది కాబట్టి, ఇది నీ యొక్క గృహమై ఉన్నది కాబట్టి, ఇది నీ కుటుంబమై ఉన్నది కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో నీ యొక్క దశమ It is భాగం between తీసుకురావాలి. you and your God. ఇది నీకు దేవునికి మధ్య జరిగేది. And God will bless you. దేవుడు దాని ప్రకారంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. Amen. So we'll pray. Father, we thank you for everyone in this church who give their tithes to this church. ప్రభువా, ఆ యొక్క మందిరంలో ప్రతి ఒక్కరూ దశమ భాగం ఇస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Teach your people to give your tithes correctly. అయితే వారి దశమ భాగంలో నాయన వారు సరిగా ఇచ్చులాగా వారికి నేర్పించండి. And you bless the people who are tithing to this church. నాయన ఎవరెవరైతే వారి యొక్క అర్పణలు తెచ్చి యొక్క దశమ భాగం ఇస్తున్నారో వారిని దీవించండి. Thank you for giving them the health to work. నాయన వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి వారి ఉద్యోగ సమయంలో మీరు వారిని కాపాడుతున్నారు, అందరి బట్టి వందనాలు. Let this church not be robbers. నాయన ఈ యొక్క మందిరంలో ఎవరు మేము దొంగలుగా ఉండకూడదయ్యా. But let this church bless your house with their tithes. నాయన ఈ యొక్క మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరూ దశమ భాగం అర్పించి నీ యొక్క మందిరాన్ని ఆశీర్వదించి వాళ్ళగా మార్చండి. In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Now we'll sing closing song and we'll collect the offering. ముగింపు పాట పాడుచుండగా సంఘ కానుకలు అనేవి ఎత్తబడతాయండి. అందరూ లేచి నుంచినట్లయితే మనం ముగింపు పాట పాడుకుందామండి.
యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు దాటెళ్ళినా ప్రియ ప్రభువేన పరిహారి, ఎన్ని నష్టాలు దాటెళ్ళినా ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదురించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదురించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు, నా జీవిత కాలం అంతా నేను పాడి స్తుతించగలను. మనం అందరము కలిసి అవును దేవా నీవే నా ఆధారం అని చెప్పి పాడదాం. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. Okay, this week there will be evening service or evening prayer meeting on Thursday. ఈ యొక్క గురువారము మనకు సాయంకాలము ప్రార్థన కూడిక అనేటువంటిది ఉంటుంది. At 7 o'clock there will be prayer meeting here. సాయంకాలము 7 గంటలకి మనం అందరం ఇక్కడ చేరుకుంటాము. ప్రార్థన కూడిక జరుగుతుంటుంది on this Thursday. గురువారం రోజు. And whoever is free, you can come. ఎవరికైతే సమయం ఉందో మీరు అందరూ రావాలని మనం చేస్తున్నాం. And if you are not able to come, you can pray at home also with your
prayer partner with your spouse. ఒకవేళ మీకు రావడం అంటూ వీలు కాకపోతే మీ గృహంలోనే మీ యొక్క ఇంటి వారితో ఎవరితో అయినా ప్రార్థనలో సమయం కేటాయించండి. And pray that this church will be full one day. ఈ యొక్క రోజు దేవుడు సంఘము ఒక రోజు ఈ యొక్క సంఘమును నింపుతారని దేవుడితో మనం అందరం అడుగుదాం. Okay? So let's pray then. ప్రార్థన చేస్తున్నాం. Father, we thank you, we praise you for speaking to us today. దేవా, మాతో ఈ రోజు మీరు మాట్లాడిన విధానమును బట్టి వందనాలయ్యా. Let there be many Enochs in this church who walk with you. అయ్యా, ఏనోకు లాంటి వ్యక్తులు ఎంతో మంది ఈ సంఘంలో ఉండి నీతో నడవాలని ప్రార్థన చేస్తున్నాం. Let people have personal relationship with you, Lord. అయ్యా, మేము మీతో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. Let people not love blessings, but let them love you. దీవెనలు కాకుండా మిమ్మల్ని ప్రేమించే వారిగా మమ్మల్ని చేయండి. And let people become like you. మీ వల్లే మారడానికి సహాయం చేయండి. Lord, forgive us when we are not walking with you. అయ్యా, మీతో నడవలేని ఆ గడియలను బట్టి క్షమించమని కోరుతున్నాం. Help us to be serious in our relationship with you. అయ్యా, మీతో పాటు మాకున్న సంబంధంలో మేము గంభీరంగా ఉండడానికి సహాయం చేయండి. Thank you for being with this church and be with this church this week. ఈ యొక్క సంఘములతో ఇంతవరకు ఉన్నందుకు వందనాలు. ఈ వారంలో కూడా వీళ్ళతో ఉండమని ప్రార్థన Give చేస్తున్నాం. us a good week, Lord. అయ్యా, ఒక మంచి వారము మా ఎదుట మీరు దయచేయండి. Heal your people, strengthen your people, మీ ప్రజలను స్వస్థపరిచి బలపరచండి. guide your people in the truth. మీ యొక్క ప్రజలను సత్యములో నడిపించండి. Help the people to walk in righteousness. నీతిలో నడవడానికి మాకు సహాయం చేయండి దేవా. Give strength to your people మీ ప్రజలకు శక్తిని దయచేయండి. for all their duties, Lord. వాళ్ళ ప్రతి బాధ్యత నిమిత్తమయ్యా. Bless their going out and coming in. వాళ్ళు బయటికి వెళ్ళట, తిరిగి లోపలికి రావట అన్ని కూడా మార్గమందు మీ తోడై ఉండండి. Make your face to shine upon your people. మీ ముఖ కాంతిని మీ ప్రజల పైన ఉంచమని కోరుతున్నాం. Give us a good week, Lord. ఒక మంచి వారము దయచేయండి. Protect your people from evil. ప్రతి ఒక్క కీడు నుండి మీ ప్రజలను కాపాడండి. Fill this house, O Lord God. ఈ యొక్క గృహమును మీరు నింపండి దేవా. We thank you for today's service. ఈ యొక్క సభను బట్టి ఆరాధనను బట్టి మీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. Let your grace, your love, your communion be with your people and go with your people. మీ యొక్క కృపా ప్రేమ సహవాసం మీ ప్రజల తోడై ఉండి మమ్మల్ని ముందుకు నడిపించును గాక. In Jesus' name. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. 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 Let's give God a big hand. చప్పట్లు కొట్టండి దేవుడు కూడా. Okay, you may be seated. దయవంచి కూర్చోండి. Okay. And now we have a cake cut.